వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ధర్మసాగర్ మండల కేంద్రంలో MRPS ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో MRPS రాష్ట్ర నాయకులు MSP జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణ ఆమోదం పొందిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఎనలేని కృషి చేసిన అలుపెరగని ఉద్యమ రథసారథి పేద నిరుపేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సామాజిక ఉద్యమాలలో భాగంగా చేసిన కృషిని సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ గా తీయాలి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజు మాదిగా MRPS మండల ప్రధాన ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 1994లో ఒక వ్యక్తి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగ అవకాశాలలో అనేక రకాలుగా నష్టపోతారు, మీరు MRPS ఉద్యమాన్ని స్టార్ట్ చేయమని చెప్పి ఒక మేధావి మందకృష్ణ మాదిగ అన్న గారికి చెప్పడం జరిగింది. అన్నగారు 1994లో MRPS ఉద్యమాన్ని ఒక 15 మందితో ప్రారంభించడం జరిగినది. ప్రారంభించిన ఉద్యమం అనాది కాలంలోనే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం, మా ఆకాంక్ష నెరవేరిందని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం. ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2000 సంవత్సరం వరకు 80,000 ఉద్యోగాలు వస్తే కేవలం 2000 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు 60,000 ఉద్యోగాలు రావడం జరిగింది. వీటిని జీర్ణించుకోలేని మాలలు మనము దోచుకునేటోళ్ళము, దాచుకునేటోళ్ళము, అన్ని ఉద్యోగాలు మనమే కావాలి, మనకే కావాలి, మన పిల్లలకే కావాలి, అన్ని రిజర్వేషన్లు మనమే పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం కాదు చేసేది, దేశం చేయాలి, పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ బిల్లు ప్రవేశపెట్టాలి తప్ప ఈ యొక్క రాష్ట్రంలో చేయనిదికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో స్టే చేసి ఆ యొక్క వర్గీకరణను నిలిపివేయడం జరిగింది. అప్పుడు మా యొక్క ఆకాంక్ష, మా యొక్క కళగానే మిగిలిపోయింది. తర్వాత కాలంలో
2004 నుండి అన్నగారు ఉద్యమాన్ని పునఃప్రారంభించడం జరిగింది. మళ్ళీ వర్గీకరణ సాధించుకోవాలి. సాధించుకోవాలంటే ఉద్యమాలు చేయాలి. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిండ్రు. ఎందుకంటే వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఆశ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం చేయలే. ఇట్లా కొన్ని ఒక 20 సంవత్సరాల వరకు, ఒక 30-25 సంవత్సరాల వరకు ఇలానే మద్దతు ఇచ్చుకుంటూ పోతే మాదిగలను మోసం చేసిన చరిత్ర ఉన్నది. గత ఏడాది ఈ రోజున మోదీ గారు మా యొక్క ఎంఆర్పిఎస్ పెద్ద బహిరంగ సభ హైదరాబాద్లో చేయడం జరిగింది. ఆ యొక్క మీటింగ్కు మన మోడీ గారు వచ్చి అన్నగారు కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. మా మాదిగ స్థితిగతులు ఇట్లుంటాయి, మాకు తిననీకి తిండి ఉండదు, కట్టుకోనికి బట్ట ఉండదు, ఉండనీకి ఇల్లు ఉండదు అని చెప్పి అన్నగారు యొక్క నిండు సభలో ఏడవడం జరిగింది. దాన్ని చూసిన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఖచ్చితంగా కృష్ణ, నీకు ఖచ్చితంగా వర్గీకరణ నేను చేయిస్తా, నేను తగిన చొరవ తీసుకుంటా అని చెప్పి ఆయన కూడా బాధపడడం జరిగింది. వెంటనే మోడీ గారు ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అతి తొందరలోనే ఆగస్టు 1వ తారీఖున ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో, గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన అర్ధ గంట లోపే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా యొక్క రాష్ట్రం స్వాగతిస్తుంది, మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఆ రోజు మరొక రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పింది ఒకటి, చేసింది మరొకటి. చెప్పుకుంటేనే ఈ యొక్క మాలల ఒత్తిడికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ భయపడి తన ఒత్తిడికి తలోకి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. దీనిని గమనించిన మందకృష్ణ మాదిగ గారు మా పిల్లలకు, మా మాదిగలకు, మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి అన్నగారు వేల గొంతులు లక్ష డప్పులను కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టిన వెంటనే మేము హైదరాబాద్లో కనుక మీరు ఎస్సీ వర్గీకరణ చేయాలి, చేస్తే మాత్రం దానిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది. షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రక్రియను ఏర్పాటు చేస్తే దీంట్లో కూడా మరి అన్యాయం జరుగుతాయి కావచ్చు అని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కళాకారులను వాళ్ళని చేరదీసి వాళ్ళందరినీ ఏకం చేసి అన్నగారు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేస్తే మరి అప్పుడు ఈ యొక్క 7వ తారీఖున సమావేశం ఉండాలి. కానీ దాన్ని సమావేశానికి సమావేశానికి ఒక ప్రభుత్వం యొక్క తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరుగుతుందని చెప్పి అన్నగారు ఒత్తిడి పెంచడం వల్ల మరి ఎస్సీ వర్గీకరణ చేపట్టు చేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టబద్ధత కల్పించింది. కాబట్టి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా అన్నగారు 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక నిర్బంధాలు, అనేక అవమానాలు, అనేక చాలా సాధక బాధకాలు ఉండేవి. అన్నగారికి 2 సార్లు కాలు విరగడం జరిగింది. అయినా కూడా ఉద్యమాన్ని ఆపకుండా, అంతేకాకుండా వృద్ధులకు, విద్యార్థులకు, వికలాంగులకు వీరికి పెన్షన్ సాధించడం జరిగింది. చిన్నపిల్లలకు గుండె జబ్బులకు సంబంధించి ఆపరేషన్కు సంబంధించి దానిని సాధించడం జరిగింది. ఆరోగ్యశ్రీని సాధించడం జరిగింది. రేషన్ బియ్యం 4 కిలోలు సరిపోతలేవు, 6 కిలోలు కావాలని చెప్పి పోరాడితే దాన్ని కూడా సాధించడం జరిగింది. మరి ఒక రాష్ట్రంలో మరి ఒక మాదిగ జాతి గురించి అన్నగారు ఉద్యమం చేసినట్టే లేదు. మరి ఈ యొక్క ఎస్సీ వారికి మీ యొక్క మరి ఈ యొక్క వృద్ధుల వితంతుల పెన్షన్ల మాదిగలే ఉంటారు అంటే ఉండరు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల గుండె జబ్బులకు సంబంధించి ఒక మాదిగలే ఉంటారు అంటే లేదు. మరి రేషన్ బియ్యానికి సంబంధించి అందరూ ఉంటారు అంటే లేదు. మరి అందరూ ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీరందరినీ గురించి అన్నగారు ఉద్యమం చేయడం జరిగింది. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం మొన్న పద్మ అవార్డును అన్నగారికి ఇవ్వడం జరిగింది. కొందరు అనుకున్నారు ఒక బీజేపీ ప్రభుత్వము అన్నగారు అనుకూలంగా ఉన్నారు అందుకనే ఇచ్చినాను కానీ చెప్పడం జరిగింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా అన్నగారు యొక్క రాష్ట్రంలో, దేశంలో చేసిన సేవలను గుర్తించి ఆ యొక్క పద్మశ్రీ అవార్డును ఇచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అన్నగారు యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాల కాలంలో దేనికి తలొక్కకుండా ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాధాన్యవందనం చేస్తున్నాను. మన వారి గారికి గంగారం శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి, హన్మకొండ జిల్లా.
గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.